ఒక చిన్న మాట వింటారా? పంట వేయాలి అంటే మంచి విత్తనాలు వేస్తావు కానీ చెడు విత్తనాలు వేస్తావా? కానీ కలుపు మొక్క ఎందుకు వస్తుంది అంటే, సరే వచ్చింది కదా, దానికి కారణం నేను కాదు అని రైతు వదిలేస్తే పంట మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. అలానే ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి అని అంటే దానికి కారణం నువ్వే ఉండాల్సిన అవసరం లేదు, తానే వచ్చి మాట్లాడుతుందిలే, అసలు ఆ గొడవకి కారణం నేను కాదు కదా అని వదిలేసావు అంటే, కలుపు మొక్క ఎలా అయితే రీజన్ లేకుండా వచ్చి పంటని నాశనం చేస్తుందో అలానే ఈ రీజన్ లేని గొడవలు కూడా ఇద్దరి బంధాన్ని నాశనం చేసేస్తాయి. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో, కలుపు మొక్క తీస్తేనే పంట బాగుపడుతుంది, కానీ కలుపు మొక్క రావటానికి రైతు కారణం కాదు కదా. అలానే గొడవలు రావటానికి కారణం ఏదైనా ఉండొచ్చు, ఆ గొడవలు తీసేస్తేనే పంట బాగుపడినట్టు నీ బంధం బాగుపడుతుంది. కానీ కలుపు మొక్క రావడానికి రీజన్ నువ్వు కాదు కాబట్టి, ఆ గొడవకు కూడా రీజన్ నువ్వు కాదని నీకు తెలిసినా దాన్ని కంటిన్యూ చేసావు అనంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది కానీ దూరం తగ్గదు, అది ఏ బంధమైనప్పటికీ. సో కలుపు మొక్క నువ్వు అవుతావా, కలుపు మొక్క తీసేస్తావా, నువ్వే డిసైడ్ చేసుకో.